నమస్కారం అండి. నా పేరు స్వాతి. విజయవాడ వరద బాధితులకు నా వంతు సహాయం నేను చేశాను. మీ వంతు సహాయం చేయండి. అది వస్త్ర రూపంలో కానీ, ధన రూపంలో కానీ, ఆహార రూపంలో కానీ మీ వంతు సహాయం విజయవాడ వరద బాధితులకు చేసి ఆదుకోండి. Stand for Vijayawada. Hi, I am Shweta. Stand for Vijayawada. ఈ మధ్య రీసెంట్గా జరిగిన విజయవాడ కేసు నన్ను ఎంతగానో కలిగించింది. నేను నాకు తోచినంత సహాయం చేశాను. మీరు కూడా మీకు తోచినంతగా సహాయం చేయగలని కోరుకుంటున్నాను. స్టాండ్ ఫర్ విజయవాడ. అందరికీ నమస్కారం. నేను సౌందర్య. విజయవాడలో వరద విపత్సం అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛత సేవా సంస్థలు వచ్చి వారికి సహాయాన్ని అందించాయి. కానీ అది సరిపోవట్లేదు. మన వంతు సాయం వారికి అందిద్దాం. ఆహారపరంగా కానీ, బట్టలు, నీరు, డబ్బులు ఏదో రకంగా వారికి సహాయం చేద్దాం. మనం ప్రతిరోజు ఎన్నో పార్టీలు చేసుకుంటాం. పండుగలకి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. దాంతో పోలిస్తే వారికి చేసే సాయం చాలా చిన్నది కదా. మన రాష్ట్రాల వారి కాకుండా పక్క రాష్ట్రాల వారు కూడా వచ్చి విజయవాడకి తరలి వచ్చి మీ సహాయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మానవ సేవే మానవ సేవ అన్నారు కదా. సో ప్లీజ్ దయచేసి మీ సహాయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టాండ్ ఫర్ విజయవాడ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గంపల శంకర్రావు, ఆర్టిస్ట్ అండి. ఏమండి, అందరూ చూస్తున్నారు కదా విజయవాడలో వరద బీభత్సం ఎంతగా ఉందో. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయండి. సామానన్నీ కొట్టుకుపోతున్నాయి. కార్లు కొట్టుకుపోయినాయి, బైకులు కొట్టుకుపోయినాయి. అసలు మోగజీవాలు అయితే చెప్పక్కర్లేదండి. కృష్ణానదిలో కొట్టుకుపోవటం మన కళ్ళతో చూసాం. వాటిని మనం కాపాడలేం. ఇలాంటి సమయంలో నుండి మనిషికి మనిషి సాయం అవసరం. మీరు గమనించే ఉంటారు, రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరికి రావడానికి తాడు పట్టుకుని ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చారు. స్లాబ్ ఉన్నోళ్ళు ఇంటి స్లాబ్ పైకి ఎక్కారు. స్లాబ్ లేని వాళ్ళు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. బాగా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. గవర్నమెంట్ సాయం చేస్తుందండి, కానీ మనలాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేయాలి. నేను కూడా చేస్తున్నానండి. అందుకే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు తోచింది ఎంత దోస్తే, మీకు ఎంత ఇష్టం అనిపిస్తే అంత సాయం చేయండి. మనందరూ సాయం కలిస్తే కొన్ని కుటుంబాలైనా ఆదుకుంటాం. సినిమా యాక్టర్స్ కూడా పెద్ద మనసు చేసుకుని కోట్లలో విరాళాలు ఇస్తున్నారండి. మనం అంత ఇపోయినా పర్లా, మనకు చేతనైనంత ఇచ్చి విజయవాడ వరద బాధితుల్ని ఆదుకుంటాం. ఓకే అండి, అందరూ సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్టిస్ట్ గంపల శంకర్రావు. విజయవాడలో ఇళ్ళు వాకిళ్ళు నష్టపోయిన జనాలకి కనీస సౌకర్యాలు, తిండి, నీరు, పాలు, వస్తువులు లాంటివి కూడా దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. నేను కూడా వీడియోలు చేశాను. నేను చేయవలసినంత సహాయం నేను చేశాను. ఇంకా యూట్యూబ్ ద్వారా కూడా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో నేను చేశాను. చాలామంది సహాయం అడిగాను. వాళ్ళు సహాయం చేసిన వాళ్ళ వీడియోలు కూడా పెట్టాను. ఇంకా మీకు తోచిన సాయం చేసి వాళ్ళందరినీ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నానండి. అందరినీ టీసీయూ వాళ్ళు విజయవాడలో చాలా సహకారం అందిస్తున్నారన్నమాట. ఆ టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే అందరూ ముందుకు వచ్చి విజయవాడలో నష్టపోయిన ప్రజలందరినీ ఆదుకుంటారని, వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సహాయపడుతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.